మాట్లాడడానికి సిగ్గు బుద్ధి ఉందా? మీరు మాట్లాడినటువంటి మాట మీద మీరు నిలబడే చంద్రబాబు నాయుడుకి ఏ రోజు మాట మీద నిలబడేటువంటి అలవాటు లేదు. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి మీ మంత్రులు కూడా అటువంటి వాళ్ళు, మీకు చేత కానటువంటి వాళ్ళు, ధైర్యం లేనటువంటి వాళ్ళు, దమ్ము లేనటువంటి వాళ్ళు, చావు లేనటువంటి వాళ్ళు. మీరు ఎందుకు అసలు మామూలుగా ఛాలెంజర్కి పిలిచి తోకముడిచి పారిపోతారు? ప్రజల్లో మరింత పాలన కావడం లేదా? ఇది మీకు అసహ్యమని అనిపించడం లేదా? ఈరోజు మేము చెప్పాం, అన్ని విషయాల మీద వస్తాం. 2019 నుంచి 2024 దాకా విద్య మీద మాట్లాడదామా, వైద్యం మీద మాట్లాడదామా, దేని మీద మాట్లాడదాం? మరొకసారి అచ్చెన్నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నాం. ఏ విషయం మీదైనా సరే, వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా, ఇతర రంగాల మీద మాట్లాడదామా, 2019 నుంచి 2024 వరకు మా ప్రభుత్వంలో, మా పరిపాలనలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ప్రజలకు అండగా నిలిచినటువంటి విధానాల గురించి మాట్లాడడానికి నేను మరలా చెప్తున్నా, నీకు నచ్చినటువంటి ఛానల్ దగ్గరికి వస్తాం. తేదీ నువ్వే ప్రకటించు, స్థలం నువ్వే ప్రకటించు, సమయం నువ్వే ప్రకటించు, మాకేం ఇబ్బంది లేదు, ధైర్యంగా రాగలుగుతున్నావు. కాబట్టి నువ్వు మాట మీద నిలబడేటువంటి వాడివైతే, మాట తప్పనటువంటి వాడివైతే నువ్వు చెప్పినటువంటి విధంగా సిద్ధపడు. దానికి ధీటుగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎంతసేపటికి